అమ్మగారు నమస్కారం అమ్మగారు. మీరు మ్యూట్ లో ఉన్నారు. నమస్కారం. నమస్తే నమస్తే మేడం. అందరికీ నమస్కారం. నమస్కారం అమ్మగారు. ఫియర్ ఆఫ్ ఇన్నర్ సాలిట్యూడ్ అవ్వలేదు కదా? కండిషనింగ్ అయింది. కండిషనింగ్ అయిపోయిందండి. ఫియర్ ఆఫ్ ఇన్నర్ సాలిట్యూడ్ అవ్వలేదేమో. అంతర్గతమైన కాలేదు. ఓకే, రికార్డింగ్ ఆన్ చేసింది. ఏంటి మేడం అది సబ్జెక్ట్? ఫియర్ ఆఫ్ ఇన్నర్ సాలిట్యూడ్, అంతర్గతమైన అంటే ఏమంటారు, ఒంటరితనం యొక్క భయం. ఫియర్ ఆఫ్ ఇన్నర్ సాలిట్యూడ్. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 4వ తారీఖు సోమవారం, సెప్టెంబర్ నెల 2023 సంవత్సరం. 2023 సంవత్సరం. కామెంటరీస్ ఆన్ లివింగ్ అనే జిడి కృష్ణమూర్తి గారి గ్రంథంలో ఫియర్ ఆఫ్ ఇన్నర్ సాలిట్యూడ్ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు చదివి వినిపిస్తూ వివరిస్తారు. ఇవాళ బాబాజీ గారు రాలేనట్టుంది, వచ్చి వెళ్ళిపోయారా? లేదు మేడం, రాలేదండి. అయితే మొదలు పెడదాం. ప్రతిరోజు చనిపోవడం అన్నది ఎంత అవసరమో, ప్రతి క్షణము ప్రతి విషయానికి ఎన్నో నిన్నలు, అంటే గతించిన నిన్నలు, ఈ క్షణానికి ఇప్పుడే వెళ్ళిపోయిన క్షణంలోని అదంతా మనం చనిపోవడం ఎంత మంచిదో, చనిపోవడం అంటే అర్థమైంది కదండి, అవన్నీ ఇంటర్నల్ గా వదిలేయడం ఎంత మంచిదో కదా అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఈ క్షణాన్ని కూడా, ఈ మృత్యు అన్నది లేకపోతే అసలు కొత్తదనం అన్నది ఉండదు. మృత్యువు లేకపోతే సృష్టి లేదు. గతం యొక్క ఈ భారం అన్నది దాని కంటిన్యూటీకి అది ఇస్తుంది, కంటిన్యూ చేయడానికే అది పుట్టుక, అంటే కంటిన్యూ అవుతుంది ఈ గతం అన్న దాని వల్ల. నిన్నటి భయం మనకి ఈ రోజు భయాన్ని ఉత్పత్తి చేస్తుంది. అంటే ఈ రోజు యొక్క వరీని ఉత్పత్తి చేస్తుంది. అంటే ఇవాళ యొక్క నిన్నటి భయం అన్నది ఇవాళ యొక్క వర్రీకి అది జీవం పోస్తుంది. నిన్న ఈ రోజులోకి ప్రవేశించేస్తుంది, రేపన్నది ఇంకా నిన్నలోనే ఉంది. నిన్ననే ఇంకా అంటే గతంలోనే ఉండిపోయింది అనమాట. ఈ కంటిన్యూటీలోంచి మనం మృత్యువులో తప్పించుకునే అవసరం అంటే పరిస్థితే లేదు. మృత్యువులో చనిపోవడంలో ఎంతో ఆనందం ఉంది. ఈ పొద్దున్న అంటే మార్నింగ్ అన్నది ఫ్రెష్ గా, క్లియర్ గా, అన్ని రకాలైనటువంటి అంటే కాంతి, చీకటి నుంచి ఫ్రీగా, నిన్నటి చీకటి నుంచి, కాంతి నుంచి ఫ్రీగా ఉంది. ఆ పక్షుల యొక్క గానాలన్నవి ఫస్ట్ టైం విన్నట్టుగా ఉంది. అంటే ఫస్ట్ టైం విన్నాం, ఫస్ట్ టైము ద బర్డ్ ఈస్ హర్డ్ వినబడింది. అక్కడున్న పిల్లల యొక్క ఆ శబ్దం నిన్నటిది కాదు. మనం నిన్నటి జ్ఞాపకాలను మోస్తూ ఉంటాం, అదే మనని అజ్ఞానంలో అంటే పడేస్తోంది. ఎంతకాలం అయితే మైండ్ అన్నది యాంత్రికంగా మెషిన్ లాగా ఉంటుందో, అంటే జ్ఞాపకం యొక్క మెషిన్ లాగా పనిచేస్తూ ఉంటుందో, నిన్నటి జ్ఞాపకం యొక్క మెషిన్ లాగా, అప్పుడు మనకేమోని అజ్ఞానం ఉంటుంది మనకి. ఎంతకాలం అయితే మైండ్ అనేది మెకానికల్ మెషిన్ గా పనిచేస్తుందో అప్పుడు దానికి రెస్ట్ ఉండదు, దానికి ప్రశాంతత ఉండదు, సైలెన్స్ లేదు. అది ఎప్పుడు దాని అంతటదే పాడైపోతూ ఉంటుంది. అంటే వేరింగ్ అంటే అదే పాడవుతూ ఉంటుంది. ఏదైతే
నిశ్చలంగా ఉందో తిరిగి పుట్టగలదు. ఎప్పుడు కాన్స్టెంట్ యాక్టివిటీలో ఉన్నది ఏది కూడా పాడైపోతుంది, అది పనికి రాకుండా అయిపోతుంది. స్ప్రింగ్ సీజను ఎండింగ్ వచ్చింది. వెల్ స్ప్రింగ్ అన్నది ఎండ్ అయిపోతుంది. మృత్యు అన్నది జీవితం ఎంత దగ్గరకు వచ్చిందో అంత దగ్గరకు వచ్చింది. జీవం అంటే లైఫ్ ఎంత దగ్గరకు వచ్చిందో మృత్యు అంత దగ్గరకు వచ్చింది అంటున్నారు. ఆమె ఏమన్నారంటే, ఆవిడ ఎన్నో సంవత్సరాలే చదువుతున్నారు. ఒక ప్రసిద్ధి చెందిన సైకాలజిస్టులతోటి, మానసిక తత్వవేత్తలతోటి ఆవిడ వాళ్ళ చేత వాళ్ళందరూ ఈవిడ్ని అనలైజ్ చేశారు. దానికి చాలా టైం పట్టింది. ఆవిడ ఒక క్రిస్టియన్ లో అంటే కుటుంబంలోని పెరిగినా సరే ఆవిడ హిందూయిజం, హిందూ ఫిలాసఫీ అంతా చదివారు. ఆ గురువుల కోసం చదివారు. ఆవిడ ఎప్పుడు కూడా ఏ పర్టికులర్ గ్రూప్ తో గాని ఏ రకమైనటువంటి సిస్టమ్ ఆఫ్ థాట్ తోటి ఆవిడ అసోసియేట్ అవ్వలేదు. ఎప్పట్లాగే ఆవిడ ఇంకా అసంతృప్తిగా ఉన్నారు. ఆవిడకు ఉన్నటువంటి ఈ మానసిక విశ్లేషణ ఆవిడ పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఆమె ఒక రకమైనటువంటి సంక్షేమమైన పనిలో మునిగి ఉన్నారు. ఆవిడకేమో మ్యారేజ్ అయింది. ఆవిడకి మ్యారీడ్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ లో ఉన్న అన్ని దురదృష్ట విషయాలు తెలుసు, అలాగే సంతోషకరమైన విషయాలు కూడా తెలుసు. ఆ అంటే ఆ బ్లూ సీ అంటే ఎలా అయితే ఏం చెప్తున్నారంటే, ఆవిడకేమో మ్యారేజ్ అయ్యి ఆవిడ దాంట్లో ఉన్న కష్ట నష్టాలన్నీ కూడా తెలుసు అన్నమాట. అంటే సుఖాలు దుఃఖాలు అన్నీ తెలుసు. ఆవిడ రకరకాలైన విధానాల్లో ఆశ్రయం తీసుకుంటోంది. సోషల్ గా సాంఘికమైనటువంటి మర్యాద, గౌరవం, పని, ధనము, అలాగే ఈ దేశంలో ఆ బ్లూ సీ వల్ల వచ్చినటువంటి సంతోషం, ఇన్నిట్లోనే ఆవిడ ఆశ్రయం తీసుకుంటుంది. ఆవిడ భరించగలిగే దుఃఖాలు ఎక్కువేవే, కానీ ఒక నిశ్చితమైన లోతు కంటే ఆవిడ ఎక్కువగా లోపలికి వెళ్ళలేదు. అది కూడా అంత లోతు కాదు ఆవిడ వెళ్ళింది. ప్రతిదీ కూడా లోతు లేకుండా ఉన్నది, అందుకని వెంటనే అంతం అయిపోతుంది. మళ్ళీ బిగిన్ చేయాలంటే ఒక రకమైన షాలోనెస్సే అది మళ్ళీ షాలోనెస్ తోటి స్టార్ట్ అవుతుంది. ఇలాగా అంతం లేనటువంటిది మనస్సు యొక్క ఏ యాక్టివిటీ వల్ల అది డిస్కవర్ చేయబడదు. నేను ఒక యాక్టివిటీ నుంచి ఇంకొక యాక్టివిటీకి వెళ్ళాను, ఒక దురదృష్టం నుంచి మరొక దానికి, ఎప్పుడు కూడా ఒకదాని నుంచి ఇంకో దానికి తొయ్యబడుతూ ఏదో వెతుకులాడుతోటి ఉంటున్నాను. నేను ఇప్పుడు అంతం అన్న ప్లేస్ కి నా యొక్క అర్జ్ యొక్క అంతానికి వచ్చానమాట, చేరుకున్నాను. ఇంకొక దాన్ని నేను అనుసరించే లోపల అది నన్ను ఎన్నో సంవత్సరాలు తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. నేను ఒక స్ట్రాంగ్ గా అంటే బలమైనటువంటి ఒక ప్రేరణతో పనిచేస్తున్నాను. అందుకే నేను ఇక్కడ ఉన్నాను. నాకు ఒక మంచి జీవితం ఉంది, హ్యాపీగా ధనవంతంగా ఉన్నది. నేను ఎన్నో విషయాల్లో నాకు ఆసక్తి ఉంది. ఎన్నో కొన్ని సబ్జెక్ట్స్ కూడా నేను చదివాను చాలా లోతుగా. కానీ ఏదో రకంగా ఈ సంవత్సరాలన్నిట్లో అంటే ఏదో ఒక రకంగా నేను ఈ సంవత్సరాలన్నింటిలోని నేను కొన్ని సబ్జెక్ట్స్ కొంచెం డీప్ గా చదివాను. నాకు ఎన్నో విషయాల్లో ఆసక్తి ఉంది. ఆఫ్టర్ ఆల్ ఈ సంవత్సరాలని ఐఎమ్ స్టిల్ ఆన్ ద ఫ్రింజ్ ఆఫ్ థింగ్స్. నేను ఇంకా వస్తువుల యొక్క ఎడ్జ్ లోనే ఉన్నాను. నేను ఒక పాయింట్ కంటే లోపలికి ప్రవేశించేటట్టుగా లేను. నేను ఇంకా లోతుగా వెళ్ళాలనున్నాను, కానీ వెళ్ళలేకపోతున్నాను. నేనేం చెప్పబడ్డానంటే,
నేను ఏవి చేసినా చాలా బాగా చేస్తానని, ఆ బాగా చేయడమే నన్ను బంధించేస్తోంది. నా కండిషనింగ్ అనేది అంటే లాభదాయకమైన విధంగా ఉంది. ఇతరులకు సహాయం చేయడం, అవసరమైనటువంటి వాళ్ళకి సహాయం చేయడం, వాళ్ళ పట్ల అంటే కన్సిడరేషన్ చూపెట్టడం, దాతృత్వం మొదలైన విషయాలతో ఉంది. కానీ ఇది నన్ను బంధిస్తుంది. ఏ ఇతర కండిషనింగ్స్ ఎలాగో అది కూడా నన్ను ఇలాగే బంధిస్తుంది. నా సమస్య ఏంటంటే స్వేచ్ఛగా ఉండాలని. ఈ కండిషనింగ్ నుంచే కాదు, అన్ని రకాల కండిషనింగ్స్ ని ఇంకా ఆవలున్నది. అంటే ఆవలికి వెళ్ళాలని ఉంది. ఈ ఒక్క కండిషనింగ్ నుంచే స్వేచ్ఛ కాదు, అన్ని రకాల కండిషనింగ్ నుంచి నాకు స్వేచ్ఛ కావాలని ఆవలికి వెళ్ళాలని ఉంది. ఇది నాకు తప్పనిసరి అవసరం అయిపోయింది. ఈ టాక్స్ అన్ని వినడమే కాదు, కానీ నా యొక్క సొంత పరిశీలన అనుభవం కూడా తోటి కూడా నాకు తెలుస్తుంది. నేను నా యొక్క సంక్షేమ కార్యక్రమాన్ని కొంతకాలం పాటు పక్కకు పెట్టి అది నేను కంటిన్యూ చేస్తానా కాదా అన్నది తర్వాత డిసైడ్ అవుతుంది. Why have you not previously asked yourself the reason for all these activities? మీరు ముందుగానే ఈ అన్ని యాక్టివిటీస్ కి ఉన్న కారణం ఎందుకని అడగలేదు? ఇది నాకు ఆమె నెవర్ బిఫోర్ ఇంతకు ముందు ఎప్పుడూను నన్ను నేను అడగాలనిపించలేదు. నేను ఎందుకని ఈ సాంఘికమైన పనుల్లో ఉన్నాను? నేను ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయాలని ఉందా, ఏదో మంచి చేయాలని, కేవలంగా శూన్యమైన సెంటిమెంటాలిటీ కాకుండా అలాంటి సహాయం చేయాలని ఉంది. నేనేం తెలుసుకున్నానంటే ప్రజలు నేను ఎవరితో జీవిస్తున్నానో వాళ్ళేమో నిజం కాదు, కానీ వాళ్ళ యొక్క ముసుగులే. ఎవరికైతే సహాయం కావాలంటుందో వాళ్ళే నిజమైన వాళ్ళు. ఈ ముసుగులతో ఉన్న వాళ్ళతో జీవించడం డల్గా స్టూపిడ్గా ఉంటుంది. మిగతా వాళ్ళతో ఒక రకమైన సంఘర్షణ, బాధ ఉంటుంది. అసలు మీరు ఏదో ఒక సంక్షేమం అని ఇతరమైన పనుల్లో ఎందుకని మునిగిపోతున్నారు? ఇది కేవలంగా క్యారీ ఆన్ చేస్తున్నారు. అంటే జస్ట్ మీరు ఐ సపోజ్ ఇట్ ఈస్ జస్ట్ టు క్యారీ ఆన్, అంటే ఏదో ఒక రకంగా గడపడానికి చేస్తున్నారు అనమాట. ఎవరైనా సరే జీవించాలి, పని చేయాలి. నా కండిషనింగ్ అనేది ఎంత డీసెంట్ గా వీలవుతే అంత డీసెంట్ గా పని చేయాలని. నేను ఎప్పుడు కూడా ఈ పనులన్నీ నేను ఎందుకు చేస్తున్నానని ప్రశ్నించుకోలేదు. ఆ విధంగా నేను ఎందుకు కనుక్కోవాలని. కానీ ఇంకా ముందుకు వెళ్లే ముందు నేనేం చెప్తానంటే, నన్ను దట్ ఐ ఆమ్ ఏ సాలిటరీ పర్సన్. నేను చాలా ఒంటరి వ్యక్తిని. నేను ఎంతో మందిని చూసినా సరే నేను ఎప్పుడు ఒంటరిని, అండ్ నాకు అది ఇష్టం. ఒంటరిగా ఉండడంలో ఒక రకమైనటువంటి ఉత్సాహం ఉంది, అంతో ఆనందం ఉంది. హయ్యెస్ట్ సెన్స్ లో ఒంటరిగా ఉండడం అనేది అవసరమే. కానీ ఏదో ఒక దాంట్లోంచి వదిలేసిన తర్వాత అదేంటంటే ఒక రకమైన అలాంటి ఒంటరితనం ఒక పవర్ని ఇస్తుంది, ఒక స్ట్రెంగ్త్ని ఇస్తుంది, అలాగే ఎక్కడ లొంగనితనాన్ని ఇస్తుంది. అలాంటి ఒంటరితనం అనేది వేరుగా ఉండడం. ఇది ఒక ఎస్కేప్, అంటే ఉన్నదానిలోంచి తప్పించుకోవడం. అదొక ఆశ్రయం.
అయితే ఇది చాలా ముఖ్యమైన విషయం కాదా? మీరు ఎప్పుడు కూడా అడగటం లేదేంటి? ఇలాంటి మంచి పనులు అని అనిపించుకునే వాటికి నేను ఎందుకు చేస్తున్నాను, కారణం ఏంటని మీరు దాన్ని ఎంక్వైరీ చేయలేదా? ఇప్పుడు ప్రశ్నించుకోలేదా? సరే, అదే మనం కలిసి చేద్దాం. బహుశా నేనేమనుకుంటున్నానంటే, ఆంతరంగికమైన ఒంటరితనం వల్ల భయంతో ఈ పనులన్నీ నేను చేసేటట్టు చేసింది. మీరు భయం అన్న పదం ఎందుకు వాడుతున్నారు? ఆంతరంగికమైన ఒంటరితనం విషయంలో భయం ఏమిటి? బాహ్యంగా మీరు ఒంటరిగా ఉండడం పట్టించుకోవట్లేదు కదా, కానీ ఆంతరంగికంగా ఆ ఒంటరితనాన్ని మీరేమోని తప్పించేసుకుంటున్నారు. ఎందుకని? భయం అనేది దానంతట అది ఉండదు కదా, అది ఎప్పుడు ఇంకో దాని సంబంధంతో ఉంటుంది. భయం దానంతట అదిగా ఉండేది కాదు, అదొక పదం. అది ఎప్పుడు అనుభూతిలోకి వస్తుందంటే ఏదో ఇంకొక దానితో కాంటాక్ట్ లోకి వచ్చినప్పుడే. మీరు అసలు ఏదంటే భయపడుతున్నారు? అంతర్గతమైనటువంటి ఒంటరితనం అంటే భయం. ఏదో ఒక దానితో సంబంధంతో ఈ ఆంతరంగికమైన ఒంటరితనం అంటే భయం ఉంటుంది. మీరు ఆంతరంగికమైన భయం అంటే ఒంటరితనం ఎప్పుడు కూడా మిమ్మల్ని భయపెట్టదు, ఎందుకంటే మీరు దాన్ని ఎప్పుడు చూడలేదు. మీరు దాన్ని కొలుస్తున్నారు, మీకు ఆల్రెడీ తెలుసున్న దాంతో. మీ యొక్క గొప్పతనం ఏంటో మీకు తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే అట్లా ఒక సోషల్ వర్కర్ గా, ఒక మదర్ గా, ఒక సమర్థవంతమైనటువంటి నైపుణ్యమైన వ్యక్తిగా మొదలైనగా మీ మీ యొక్క వర్క్ ఏమిటో మీకు తెలుసు. మీ బాహ్యంగా ఉన్న ఒంటరితనం యొక్క విలువ కూడా మీకు తెలుసు. అందుకని వీటి అన్ని సంబంధంతో మీరేమో మీ ఆంతరంగిక ఒంటరితనాన్ని అప్రోచ్ అవుతున్నారు, కొలుస్తున్నారు. యు నో వాట్ హ్యాస్ బీన్, ఏమైంది అంతా కూడా మీకు తెలుసు. కానీ మీకు తెలియదు ఏంటంటే యథార్థమైన స్థితి మీకు తెలియదు, వాట్ ఈజ్ అన్నది తెలియదు. తెలిసినది అన్నోన్ అనే దాన్ని, అంటే ద నోన్ లుకింగ్ ఎట్ ద అన్నోన్, నోన్ తెలుసున్న దాంతో తెలియనిది చూసేటప్పుడే మనకు భయం వేస్తుంది. ఈ యాక్టివిటీ మనకి భయాన్ని ఇస్తుంది. అంటే తెలుసున్నటువంటి దానితోటి తెలియని అనంతత్వాన్ని చూడడం అనేది మనకి భయం. అలాంటి పని చేయడమే మనకి భయాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు మనం చేసేది అంతే. ఎలా ఉంటుందండి అని, ఇప్పుడున్న తెలుసున్నది అంటే ఏంటి? మనస్సు. దీంతో మనం కొలుస్తున్నాం కనుక మనకేమిటో భయంగా అనిపిస్తుంది. ఈ తెలుసున్న దాని అంటే నోన్తో అన్నోన్ పట్టుకోలేము అనమాట. ఇక్కడితో అయిపోయింది ఈ చాప్టరు. మీకు అర్థమైంది అనుకుంటాను. ఈజీగానే ఉంది కదా ఇవాళది. వసంతలత చెప్తావా? ఇది అవ్వలేదు, ఇంకా ఉన్నది ఇంకొక కొంచెం. అవునా? అక్కడికి రెడ్ లైన్ వస్తున్నదా? చూడు, ఇంకా ఉంది. ఇంకొక పేజీ టైప్ లో ఉంది. చూడు. ఓకే ఓకే, చూస్తున్నా. ఎస్, దట్ ఈస్ పర్ఫెక్ట్లీ ట్రూ. అది నిజమే మీరు చెప్పింది, ఉన్నది ఇంకా. ఐఆమ్ నేనేం చేస్తున్నానంటే ఆంతరంగికమైన ఒంటరితనాన్ని నేను నాకు తెలుసున్న వాటి అన్నిటితోటి నా అనుభవంతో నేనేమోని చూస్తున్నాను, పోలుస్తున్నాను. ఈ అనుభవాలు నాకు భయాన్ని కలిగిస్తున్నాయి. అంటే నేను ఏదైతే అనుభవించలేదో అవంటే నాకు భయాన్ని కలిగిస్తున్నాయి. అందుకని నీ భయం ఏమిటంటే ఆంతరంగికమైన ఒంటరితనం కాదు, కానీ
మీ గతం మీకు దానికి తెలియని విషయంలో అది భయపడుతోంది, అది ఇప్పటి వరకు అనుభవించిన విషయంలో. గతం ఇప్పుడు కొత్తదాన్ని పిలిచేసుకోవాలని చూస్తోంది, అది ఒక అనుభవంగా తయారు చేయాలని. కానీ గతం ఎప్పుడైనా అదే మీరై ఉన్నారు, అది కొత్తదాన్ని అనుభవించగలదా? తెలియని దాన్ని. తెలుసున్నది ఎప్పుడు కూడా దాన్ని అదే అనుభవిస్తూ ఉంటుంది, కానీ కొత్తదాన్ని అనుభవించలేదు. అన్నోన్ అది అనుభవించలేదు. నోన్ ఎప్పుడు అన్నోన్ని, దానికి తెలియని దాన్ని అది అనుభవించలేదు. ఈ అన్నోన్కి ఒక పేరు పెట్టడం, దాన్ని ఆంతరంగిక ఒంటరితనం అనడం, మీరు కేవలంగా మాటలతోటే గ్రహించారు దాన్ని. ఆ పదం అన్నది అనుభవించడం అన్న దాని యొక్క స్థానం తీసుకుంటోంది. ఈ పదం అనేది యూ హ్యావ్ రికగ్నైజ్డ్ ఇట్ వెర్బల్లీ, మాటలతోటే మీరు గ్రహించారు దాన్ని. ఆ భయానికి ఈ పదం ఒక తెరగా ఉండిపోయింది. ఈ ఆంతరంగికమైన ఏకాంతం అన్నది అంటే ఒంటరితనం, అది ఈ ఫ్యాక్ట్ తోటి కవర్ అయిపోతుంది. అంటే వాట్ ఈజ్ అనేది అంటే యథార్థం, అండ్ ద వెరీ వర్డ్ ఈస్ క్రియేటింగ్ ఫియర్. అంటే ద టర్మ్ ఇన్నర్ సాలిట్యూడ్ ఈస్ కవరింగ్ ద ఫ్యాక్ట్. అంటే వాట్ ఈజ్ అనే దాన్ని ఈ ఆంతరంగికమైన ఒంటరితనం కవర్ చేసేస్తుంది. అందుకే ఆ వర్డ్ ఏమో మీకు భయాన్ని కలిగిస్తుంది. ఏదో రకంగా నేను దీన్ని చూడడానికి నాకు అంటే చూడాలనిపించదు. ఐ డోంట్ సీమ్ టు బి ఏబుల్ టు, దాన్ని చూడాలనే నాకు అనిపించదు. నాకు చూసినట్టు నాకు కనబడదు అనమాట సంభవం. ఫస్ట్ మనం అవగాహన చేసుకుందాం, మనం ఎందుకని ఆ ఫ్యాక్ట్ని చూడలేకపోతున్నాం, అంటే చూడగలిగే సమర్థత లేకుండా ఉన్నాం. వాట్ ఈజ్ అనేది ప్రివెంటింగ్ అవర్ బీయింగ్ ప్యాసివ్లీ వాచ్ఫుల్. అంటే మనం ప్యాసివ్గా దాన్ని చూడడం నుంచి అది ఆపేస్తుంది. ఇప్పుడు మీరు దాన్ని చూడడానికి ప్రయత్నించకండి. దయచేసి జాగ్రత్తగా క్వైట్గా వినండి ఏం చెప్పబడుతోందో. తెలుసున్నది ఎప్పుడు కూడా గత అనుభవమే. అది ఎప్పుడు కూడా ఆంతరంగికమైనటువంటి ఒంటరితనాన్ని అది అబ్జార్బ్ చేసుకుంటుంది, కానీ దాన్ని అనుభవించలేకపోతుంది. ఎందుకంటే దానికి తెలియట్లేదు అదేమిటో. దానికి పదమే తెలుసు, ఆ పదం వెనకాల ఉన్నది ఏమిటో తెలియదు. తెలియనిది అనేది అనుభవించలేము. మీరు దాన్ని ఊహించవచ్చు, దానికోసం ఆలోచించవచ్చు తెలియని దానికోసం, లేకపోతే దానివల్ల భయపడవచ్చు. ఆలోచన దాన్ని అవగాహన చేసుకోలేదు. ఆలోచన అన్నది నోన్లోంచి వచ్చింది, తెలుసున్న దాంట్లోంచి వచ్చింది, అనుభవంలోంచి వచ్చింది. థాట్ అన్నది, ఆలోచన అన్నది ఎప్పుడు కూడా అన్నోన్ను తెలుసుకోలేదు. అదంటే దానికి భయం. ఎంతకాలం అయితే ఆలోచన కోరుకుంటూ ఉంటుందో అనుభవించాలని, అంతకాలం అక్కడ భయం ఉంటుంది. దాన్ని అవగాహన చేసుకోవడానికి, అన్నోన్ని తెలుసుకోవడానికి, అనుభవించడానికి, అవగాహన చేసుకోవడానికి ఆలోచనకి భయం ఉంటుంది. అయితే ఏంటి అప్పుడు అని ఆవిడ అడుగుతున్నారు. దయచేసి వినండి. మీరు జాగ్రత్తగా రైట్గా విన్నారంటే అందులో ఉన్న సత్యం అన్నది మీకు కనబడుతుంది. అందువలన ఆ సత్యం కేవలంగా అదే యాక్షన్. ఏదైతే ఆలోచన ఆంతరంగికమైన ఏకాంతం కోసం చేస్తున్నదంతా కూడా అదొక ఎస్కేప్ అన్నమాట. అది వదిలించుకోవడం, వాట్ ఈజ్ అన్నదాన్ని వదిలించేసుకోవడమే. ఈ యథార్థం అన్న వాట్ ఈజ్ ని వదిలించేసుకోవడంలో అది ఏం చేస్తుందంటే దాని యొక్క కండిషనింగ్ ని అదే తయారు చేస్తుంది. అదేం చేస్తుంది, అసలైన కొత్తదాన్ని అనుభవించడం, అన్నోన్ని అనుభవించడంలోంచి అది మనని అడ్డేస్తుంది. ఎందుకంటే థాట్ దాని యొక్క కండిషనింగ్ పెట్టేసుకుని ఆ కొత్తదైనటువంటి అసలే ఆ అన్నోన్ని అనుభవించకుండా అడ్డుతోంది. భయం అన్నది కేవలంగా ఆలోచన యొక్క రెస్పాన్సే. తెలుసున్నటువంటి విషయాల నుంచి టు ద నోన్ రెస్పాన్సే ఆలోచన అంటే భయం. ఈ ఆలోచన
దాన్ని వేరు వేరు పదాల్లో పెట్టుకుంటుంది. అది అయినా భయమే. ఆలోచనని అన్నోన్ అనే వాటిలో అది ఎక్కడా పనిచేయలేదు, దానికి తెలియని దాంట్లో అది ఎక్కడా ఆపరేట్ చేయలేదు. ఇన్నర్ సాలిట్యూడ్ వెనకాల ఏమిటి అన్న దానికి కూడా అది తెలుసుకోలేదు. ఓన్లీ దెన్ డస్ వాట్ ఈజ్ అన్ఫోల్డ్, అప్పుడు మాత్రమే ఆ వాట్ ఈజ్ అన్నది మనకి వికాసంలోకి వస్తుంది. అండ్ ఇట్ ఈజ్ ఇన్ఎగ్జాస్టబుల్, అది ఎప్పటికీ కూడా తరగనిది, అంటే అంతం అవనిది. ఇప్పుడు మీకు సలహా ఇవ్వాలంటే దాన్ని వదిలేయండి, ఆ ఎలోన్ అలాగే వదిలేయండి. యూ హ్యావ్ హర్డ్, మీరు విన్నారు కదా. లెట్ దట్ వర్క్ యాజ్ ఇట్ విల్, ఆ పని ఏ విధంగా ఉన్నాదో అలాగే వదిలేయండి. టు బి స్టిల్ ఆఫ్టర్ టిల్లింగ్ అండ్ సోయింగ్ ఈజ్ టు గివ్ బర్త్ టు క్రియేషన్. అంటే మీరేమోని వ్యవసాయం చేసిన తర్వాత, దున్నిన తర్వాత మీరు నిశ్చలంగా ఉన్నారు అంటే ఏంటి, అప్పుడు మీకేమో అక్కడ సృజనాత్మకత అన్నది పుడుతోంది. అంటే ఏంటి, ఆ టిల్లింగ్ అంటే అక్కడ వ్యవసాయం చేయడం లేదా అంటే తవ్వడం ఇలాంటివన్నీ అయ్యాక నిశ్చలత కొన్నాళ్ళు వదిలేస్తే అప్పుడు కొత్తదైన పుడతాయి కదా. అలాగే మీరు స్టిల్ గా ప్రశాంతంగా నిశ్చలంగా ఉంటే అప్పుడు అందులోంచిను కొత్తదనం అన్నది, సృజనాత్మకత అన్నది ఉద్భవిస్తుంది అని చెప్తున్నారు. చెప్తావా ఇప్పుడు వసంతలత? ఇక్కడితో అయిపోయినట్టుంది. అయిపోయింది, కానీ ఏంటో అంతగా ఏమీ నాకు బలపడలేదు. బోధపడలేదా? ఇది ఆల్రెడీ మనం చూడు, ఒంటరితనం ఉంది కదా అవును. ఆవిడకి. ఆమె ఎన్నో యాక్టివిటీస్ చేస్తున్నారు. ఆ యాక్టివిటీస్ తర్వాత కొన్నాళ్ళు ఆ ఒంటరితనం ఆవిడికి నచ్చుతోంది, అంటే ఆపేయడం వల్ల. కానీ ఆంతరంగికంగా నేను ఆ లోపలికి చూసుకునే ఒంటరితనం ఆవిడికి భయంగా ఉంది. అది పాయింట్ అన్నమాట. అంటే అప్పుడు కృష్ణమూర్తి గారు దానికి చెప్తున్నారు ఏంటంటే, నువ్వు యాక్టివిటీస్ తర్వాత వచ్చిన ఒంటరితనం అంటే అది ఆవిడ తెచ్చుకున్నది కదా, అందులో పవర్ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది. ఇదేంటి అంటే ఇది ఆలోచన, అంటే నీకు తెలుసున్న దాంతో చూడడానికి నువ్వు భయపడుతున్నావు. ఎందుకంటే అక్కడ భయపడేది ఏంటి, ఆలోచనతో చూడడం వల్ల. ఆలోచన ఎప్పుడు నోన్ ఫీల్డ్ లోనే పనిచేస్తుంది. ఈ ఒంటరితనాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి కూడా ఆ భయము అవి అడ్డేస్తున్నాయి. అందుకని తెలుసున్న ఆలోచన ఎప్పుడు తెలియని దాన్ని పట్టుకోలేదు. అక్కడ ఉన్నటువంటి వాట్ ఈజ్ అనే యథార్థాన్ని చూడడానికి కూడా అడ్డేస్తుంది. అది చూసినప్పుడు మాత్రమే అనంతత్వం అన్నది అక్కడ వస్తుంది. అంటే ఆలోచన ఎప్పుడైతే స్టిల్ అయిపోతుందో అప్పుడు అనంతత్వం అన్నది అనుభవంలోకి వస్తుంది. అదే అనమాట. అది అర్థమైందా? అది కాదు, ఆవిడ ఏ రకమైనటువంటి ఒంటరితనాన్ని ఫేస్ చేస్తున్నది. యాక్టివిటీస్ అన్ని చేసింది, తనకు నచ్చినట్టుగానే ఉన్నది, కానీ అయినా షీఈస్ నాట్ సాటిస్ఫైడ్. ఏదో ఒక ఆవిడంతగా ఆవిడ తెచ్చుకున్న ఒంటరితనం ఆవిడకి ఇష్టంగా ఉంది సర్ఫేస్ లెవెల్లో. అంటే ఇవన్నీ కొన్నాళ్ళు ఆపేసి ఆవిడ ఇంకేమి చెయ్యను అని, అది ఒక ఒంటరితనం. అర్థమైందా? ఇన్నర్ గా ఆవిడ ఎందుకు ఇవన్నీ నేను చేస్తున్నాను అంటే నా లోపల ఒంటరితనం వల్ల భయం అన్నారు ఆవిడ. అదే కదా, అంటే ఇన్నర్ ఎలోన్నెస్ అంటే ఆవిడకి చాలా ఇన్నర్ సాలిట్యూడ్ అంటే భయంగా ఉంది. అయితే ఎందుకని అక్కడ జాగ్రత్తగా వినాల్సింది ఇక్కడ ఏంటంటే, ఆలోచనతోటే మనం దాన్ని చూస్తున్నాం. ఆలోచన వల్ల అదేంటవుతుంది, ఆలోచన భయాన్ని కల్పిస్తుంది. ఎందుకని ఆ ఇన్నర్ సాలిట్యూడ్ ని అది చూడడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే ఇది అన్నోన్ ని ఎప్పుడు కూడా తెలుసుకోలేదు. ఆలోచన అన్నది ఎప్పుడు నోన్ ఫీల్డ్ లోనే పనిచేయగలదు. అది అన్నోన్ అనే దాన్ని కానీ వాట్ ఈజ్ అనే దాన్ని కానీ చూడడానికి ప్రివెంట్ చేస్తుంది. ఆ సాలిట్యూడ్ అనే దాన్ని చూసి ఆ స్థితిలో అనుభవిస్తే అప్పుడు ఆ అన్నోన్ అన్నది అనుభవంలోకి వస్తుంది. కానీ అది అనుభవించకుండా ఎస్కేప్ చేసేస్తుంది, అంటే బయటకు వచ్చేయడం, అవాయిడ్ చేస్తున్నాం. అర్థమైంది కదా, ఫేస్ చేయట్లేదు. అంటే ఇప్పుడు అతను ఆ ఇన్నర్ సాలిట్యూడ్ ఏదైతే ఉందో దాన్ని చూడమంటున్నారు. నాట్ విత్ ద థాట్.
అక్కడ ఆమె చేస్తున్న పని ఏంటంటే థాట్ తోటి, మనందరం చేసే పని అంతే, అందుకే మనం భయపడిపోతాం ఇంకేమిటో అని. అక్కడ థాట్ ఎప్పుడు మనని అది ప్రివెంట్ చేస్తుంది చూడడానికి, ఎందుకంటే అక్కడ థాట్ ఏమో దానికి తెలియని ఫీల్డ్ లో అది పనిచేయలేదు, భయాన్ని కల్పిస్తుంది. అందుకని ఆ దాన్ని స్టిల్ చేసి చూస్తే అప్పుడు మనకి ఆ వాట్ ఈజ్ అన్నది అనుభవించడం అన్నది వస్తుంది. అందులోంచి అనంతత్వం అన్నదాన్ని అంటే అక్కడ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు అంటే ఆవిడ ఇప్పుడు ఏ కండిషన్ లో నుంచి ఆవిడ ఇలాగా నాకు సాటిస్ఫాక్షన్ లేదు అలాంటి పరిస్థితిని ఆవిడ దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతుంది అలా అయినప్పుడు. అదేనా? ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అని అంటే, నా యొక్క ఇన్నర్ సాలిట్యూడ్ నుంచి బయటపడడానికి అన్నారు. అవును. అందుకని ఇన్నర్ సాలిట్యూడ్ అంటే అక్కడ విషయం ఏమిటంటే మనస్సు దాన్ని చూడడానికి ఇష్టపడదు యథార్థంలో ఉండడానికి. అందుకని అది భయాన్ని క్రియేట్ చేసి, అన్నోన్ అంటే దానికి భయం. అది ఎందుకంటే నోన్ ఎప్పుడు అన్నోన్ పట్టుకోలేదు. థాట్ అంటేనే నోను, మనస్సు అంటేనే నోన్ కదా. మనమే ఆవిడే కాదు అందరూ చేసేది ఏంటంటే మనస్సుతో అనంతత్వాన్ని పట్టుకోవాలని చూస్తాం. అన్ని మనస్సుతో చేస్తాం కనుక మనస్సుతోటే అనంతత్వాన్ని కూడా పట్టుకుంటున్నామని మనకు తెలియకుండానే మన ప్రశ్నలు అవి అలాగే ఉంటాయి. మనస్సు నిశ్చలమైనప్పుడే ఆ అనంతత్వం అన్నది ఉంటుంది. అది అక్కడ చెప్పిన పాయింట్. అంటే ఇప్పుడు ఈవిడ పరిస్థితి మన అందరిలోని ఉన్నది. అందరం ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ ద్వారా ఒంటరితనాన్ని దూరం చేద్దామని ట్రై చేస్తాము. ఆ లోపల ఉండేటువంటి ఆ ఇన్నర్ సాలిట్యూడ్ ని చూడడానికి ప్రయత్నించాము. కానీ చూడడం అనేది ప్రయత్నించాలి, అది థాట్ తో లాభం లేదు. అయితే దేంతో లాభం అంటే మనసు స్టిల్ గా ఉంచుకుంటే అది కనిపిస్తుందనా? మనస్సు స్టిల్ అయినప్పుడు మాత్రమే. మనస్సుతో ఎప్పుడు పట్టుకోలేము. మనస్సు అనేది నోన్ తో అన్నోన్ పట్టుకోలేము. ఆ మనస్సు నిశ్చలమైనప్పుడు మాత్రమే వాట్ ఈజ్ అన్న దాని అవగాహనలోంచి అనంతత్వం అన్నది అక్కడ వస్తుంది. సరే. ఆవిడ ప్రాపంచికంగా ఎన్నో పనులు చేస్తున్నది, ఎన్నో మంచి పనులు చేస్తున్నాను ఇలాగా అవన్నీ అయితే మధ్యలో వదిలేస్తోంది. అంటే దానికి కొంత ఒంటరితనంగా ఫీల్ అవుతా. ఆ ఒంటరితనంలో దేర్ ఇస్ పవర్. తనంతటను ఆవిడ కొన్నాళ్ళు వదిలేసింది వర్క్. అంటే ఇంత ఎఫిషియెంట్ వర్కర్ కొన్నాళ్ళు పని వదిలేసింది. అప్పుడు వాళ్ళకి ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దట్ ఈస్ ఎ స్ట్రెంగ్త్. అది అంటున్నారు. అలా కాకుండా అసలు ఈ సోషల్ యాక్టివిటీస్ అన్ని ఇప్పుడా నువ్వు ప్రశ్నిస్తున్నావు, ఎప్పుడో ప్రశ్నించుకోవాల్సింది కదా, వై యు ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అని. అంటే ఆవిడేమో నా ఒంటరితనాన్ని నుంచి బయటపడడానికి అని చెప్పింది. అప్పుడు ఎందుకో ఒంటరితనం అంటే ఆ ఇన్నర్ సాలిట్యూడ్ అంటే భయం ఎందుకు అని అడిగేది. ఆ భయం ఇన్ కంపారిజన్ విత్ సంథింగ్ అవుతోంది, దానంతా ఇది భయం ఉండదు ఎక్కడ అంటే. ఏమిటా ఇన్ కంపారిజన్ అంటే ఎప్పుడు కూడా అది అంటే థాట్ తోటే చూడడం వల్ల థాట్ ప్రివెంట్ చేస్తుంది. ఆ థాట్ వల్ల అంటే థాట్ ఎప్పుడు నోన్ ఫీల్డే, అందరూ చేస్తున్నది అదే. ఆ అనంతత్వంలో అక్కడ మాకు బాగా భయం వేస్తుందేమో, అక్కడ ఎలా ఉంటాము అలా అడుగుతున్నారంటే థాట్ చేస్తుంది ఈ పనులన్నీ కదా. థాట్ స్టిల్ అయినప్పుడే అది ఉంటుంది. మనం థాట్ తోటి పరిమితమైన తెలుసున్న థాట్ ఇప్పుడు తెలియని ఫీల్డ్ లో అది పనిచేయలేదు. తెలియని దాన్ని తెలుసున్న దాంతో పట్టుకోవాలని చూస్తున్నాం. అన్ని నోన్తో పట్టుకోలేం కదా. ఇది అర్థం అవట్లేదా? మనం ఎప్పుడు మనస్సు రేంజ్ లోనే ఉంటున్నాం. అది ఎలా ఉంటుంది, అప్పుడు ఎలా ఉంటాము, ఎలాగా, ఇవన్నీ మనస్సు చేస్తోంది కదా.